ఈరోజు మనలో చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు తల్లిని తండ్రిని ఏడిపించేవారిగా ఉన్నారు, బాధ పెట్టేవారిగా ఉన్నారు. సరిగా చదవకుండా, ఇంటి బాధ్యతలను తీసుకోకుండా, మాట వినకుండా, ఉద్యోగం చేయకుండా, ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ఖర్చు చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా స్నేహితులతో తిరుగుతూ, ఇష్టం వచ్చినట్టుగా తందనాలు ఆడుతూ, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తూ, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తూ, ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నిస్తే కోపాన్ని ప్రదర్శిస్తూ, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు ఇంటికి అని అడిగితే లెక్క లేకుండా మాట్లాడుతూ, ప్రదస్తమానం సెల్ ఫోన్లో ఉంటూ, ఏమిటి ఆ సెల్ ఫోన్లో ఆ విధంగా టైం పాటు చేసుకుంటున్నావు చదవకుండా అని అంటే తండ్రి మీదకు లేస్తూ, తల్లి మీదకు లేస్తూ, వారికి నరకం చూపిస్తున్న తమ్ముడు చెల్లె వినో, దేవుడు నిన్ను నీ తల్లికి తండ్రికి ఇచ్చింది బహుమానంగా, ఒక గిఫ్ట్గా. నువ్వు సంతోషాన్ని పంచిపెట్టాలి, ఆనందాన్ని పంచిపెట్టాలి. నేను కన్నందుకు నీ తల్లి నీ తండ్రి గర్వించాలే తప్ప ఏడవడానికి వీల్లేదు.